గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ డిసీజ్ అనేది ఇది తెలుగులో ఇది గొంతులో మంట పులతెంపు రావడానికి అవకాశం ఉంది. అంటే ఇది అన్నవాకి జీర్ణాశయం మధ్యన ఉండే కింద స్ఫింక్టర్ లాంటిది కండరాలు లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని ఉంటుంది. అది దాని కాంపిటెన్సీ తగ్గినప్పుడు అంటే దాని యొక్క ఫంక్షన్ తగ్గి అంటే ఇది ఫ్రీక్వెంట్గా కంట్రాక్షన్స్ కానీ లేకపోతే ట్రాన్షియంట్ రిలాక్సేషన్ ఇవి కానీ ఉన్నప్పుడు ఈ కడుపులో ఆహారం ముఖ్యంగా యాసిడ్ పెప్సిన్ దీంట్లో జీర్ణాశయంలో తయారయ్యే యాసిడ్ పెప్సిన్ ఆ జ్యూసెస్ వెనక్కి డిగజిటేట్ అయిపోయి దాని అన్నవాక్య లోపల ఉండే సున్నితమైన మ్యూకస్ మెంబ్రేన్ అనే పొరకి అది ఇరిటేట్ అయ్యి దాని మూలంగా అక్కడ ఈసోఫేజైటిస్ తర్వాత అల్సర్స్ స్ట్రిక్చర్స్ ఇట్లాంటివన్నీ ఫార్మ్ అవుతాయి. దాంతో టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుని అంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా మన దీనికి కామన్గా ఏంటంటే ఇది ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, స్పైసీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇటువంటివన్నీ కూడా చాలా వరకు కారణాలు. తర్వాత ఒబేసిటీ కూడా ఎక్కువగా. ఇవన్నీ దీనికి ట్రీట్మెంట్ మెయిన్గా ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజ్, జీవన విధానం మార్పు రావాలి. అంటే టైంకి ఇర్రెగ్యులర్ కాకుండా టైమ్లీ ఫుడ్, ఫ్రీక్వెంట్ స్మాల్ అంటే ఎక్కువసార్లు తక్కువ ఆహారం, ఎక్కువసార్లు మితంగా భోజనం చేయడం. దాంట్లో ఈ యాసిడిటీకి కారణమైన ఈ కాఫీ, టీలు, ఆల్కహాలు, సిగరెట్స్, చాక్లెట్స్, పెప్పర్మెంట్స్ ఇవన్నీ కూడా, టొమాటో, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, ఈ సిట్రస్ ఫ్రూట్స్ ముఖ్యంగా అంటే ఈ ఆరెంజెస్ జ్యూస్ ఇట్లాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ముఖ్యంగా ఆల్కహాల్ అండ్ సిగరెట్ అవి చాలా ముఖ్యంగా వీటికి కారణాలు అవుతాయి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని స్మోకింగ్ ఆపేసి ఆల్కహాల్ మద్యం ఆపేసి చేస్తే తర్వాత చెప్పిన ఇరిటెంట్స్, స్పైసీ ఫుడ్ లేకుండా చక్కటి డైట్ తీసుకుని స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ రాత్రిపూట ముఖ్యంగా ఒక నిద్రపోవడానికి 2-3 గంటల ముందే ఆహారం తీసుకుని పడుకునే టయానికి దాదాపు జీర్ణాశయం ఖాళీ అవ్వడం ఇట్లా ఉండాలి. తర్వాత